ఆకలి ఉన్నోడికి అర్థమవుతుంది ఆకలి బాధ. అవును. అవునా కదా? అవును. టైంకి అన్నం దొరకకుండా తర్వాత వెళ్ళిన తర్వాత అన్నం దొరికితే మీరు ఇంత పెద్ద బిర్యానీ చికెన్ ఇచ్చినా తినబుద్ధి అవ్వదు. అవును. చచ్చిపోతుంది ఆకలి. చచ్చిపోతారు. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి. నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. అవును. వాడి పండగ వాడి సంతోషాన్ని మాతో పంచుకునేది. అవును. ఇంత డబ్బులు జోబులో ఉన్న టైంకి అన్నం దొరికిపోతే వేస్టింగ్. అవును సార్. చాలా మంది అభాగ్యులు చాలా మంది ఇంత మర్యాదగా టీ ఇస్తామండి పొద్దున్న లేచినప్పుడు. ఈ కప్పులు చూసి చాలా మంది అక్కడెక్కడో తలుచుకుంటున్నారు, అక్కడెక్కడో తలుచుకుంటున్నాడు అంటే ఒక ఆయన చెప్తున్నాడు, సార్ అక్కడ 10 రూపాయలు ఛాయ్ తాగుతున్నాం, ఇంత చిన్న పేపర్లు ఇస్తారు సార్, రూపాయికి ఏంటి సార్ ఇంత మర్యాదగా ఇస్తున్నారు అన్నాడు. హాయ్, వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హైదరాబాద్ మహానగరంలో ₹1 భోజనం అయితే పెడుతున్నారనమాట. ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా సికింద్రాబాద్ లాంటి ఏరియాలో మనకి ₹1 ఇవ్వడం అనేది చాలా అద్భుతం. మనం టోకెన్ అయితే తీసుకుందాం. టోకెన్ తీసుకొని అసలు ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఆయన మాటలో కూడా విందాం. అసలు ఎప్పుడు స్థాపించారు, అసలు ఎలా స్టార్ట్ చేశారు అనేది కూడా తెలుసుకుందాం. పదండి. ఇలా ₹1 అయితే ఇవ్వాలన్నమాట. మనకి ఈ విధంగా టోకెన్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో ఫుడ్ అయితే ఇస్తారు. అది కూడా మంచి వేడివేడిగా అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఓన్లీ అడిగితే మాకైతే చెప్పారనమాట. మేము కూడా ఇప్పుడైతే ఒక టోకెన్ ఇచ్చి మేము కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకైతే చెప్పేస్తాం. పదండి. ఫస్ట్ అయితే ఇది రైస్ తీసుకున్నాం అనమాట. టోకెన్ ఇచ్చేసి ఈ విధంగా అయితే మనకి ఇస్తారు. చాలా వేడివేడిగా అయితే ఉంది ఫుడ్. అసలు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. చూడండి, ₹1 కదా, క్వాలిటీ తగ్గుతుంది అనుకోకండి. టేస్ట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ₹1కి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బా వేడి వేడిగా ఉంది. మన ఇంట్లో సాంబార్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేశారనమాట. మంచిగా దోసకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ మంచి క్వాలిటీగా అయితే వేసారనమాట. క్వాలిటీ విషయంలో ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వరు. నాకైతే అది బాగా నచ్చింది వీళ్ళలో. ₹1 ఇచ్చి మంచి కడుపు నిండా అయితే తినొచ్చు అనమాట. ఇక్కడ స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కూడా చాలా మంది అయితే వస్తున్నారు. వాళ్ళు ఎంతో మందికి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ₹1 భోజనం అయితే తింటున్నారు అనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అట్లానే కాలేజ్ కుర్రోళ్ళు అట్లా చాలా మంది అయితే ఇక్కడికి వస్తారనమాట. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ పీపుల్స్ కూడా ఇక్కడికి వచ్చి ₹1 భోజనం అయితే తింటారు. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి కరుణా కిచెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్లో లొకేట్ అయి ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఖచ్చితంగా చెక్ చేయండి. ఎప్పుడైనా మీరు ఎటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. లేదా మీరు మంచి మంచి డొనేషన్ చేయాలి, బర్త్డేస్ అట్లానే మ్యారేజెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు డొనేట్ చేయాలనుకుంటే వీళ్ళనైతే సంప్రదించవచ్చు అనమాట. కరుణా కిచెన్స్ వాళ్ళ నెంబర్స్ అట్లానే ఫోన్పే, గూగుల్ పే, అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, స్కానర్ అన్నీ అయితే పెడతాము. మీరు దానికైతే డొనేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం బర్త్డేకి పార్టీలు చేసుకుంటాం కదా, అట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయకుండా మనం ఇక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంతోమంది అభాగ్యులకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా మీ పేరు చెప్పుకొని ఎంతోమంది అయితే ఫుడ్ అయితే తింటారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ₹1 ఫుడ్ పెట్టడం. ₹1 వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారనమాట కరుణా కిచెన్స్లో. ఆ విధంగానే మధ్యాహ్నం లంచ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 365 రోజులు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రోజుల్లో అసలు టిఫిన్ తిందామంటే చాలా కాస్ట్లు ఉంది. అట్లాంటిది ₹1 ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా డొనేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే నేను మీకు ఇస్తాను అనమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కో రోజు ఒక ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకే రోజు డైలీ ఒక ఫుడ్ అయితే ఉండదు. డైలీ ఒక్కో ఫుడ్ అయితే ఉండదు అనమాట. చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. మేము ఆయనతో కూడా మాట్లాడిస్తాం. ఒకసారి అయితే అది కూడా చూసేయండి. మంచిగా కడుపు నిండా అయితే తినొచ్చు అనమాట. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. మొత్తం అయితే అవగొట్టేసాం అనమాట. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడా తగ్గలేదు. అది నాకు బాగా నచ్చింది అనమాట. సార్, ఇది కరుణా కిచెన్స్ అనే సంస్థ స్టార్ట్ చేయాలని థాట్ మీకు ఎలా వచ్చింది? థాట్ ఎట్లా వచ్చిందంటే ఆకలి ఉన్నోడికి అర్థమవుతుంది ఆకలి బాధ. అవునా కదా? సో నార్మల్గా మనం కూడా ఉద్యోగం చేసినప్పుడు కొన్నిసార్లు మనం అడుగుతాం, ఉద్యోగంలో సార్ ఫుడ్ ఇంకా స్టే అకామిడేషన్ ఇస్తారా అని అడుగుతారు చాలా మంది. జీతం కాకుండా, అంటే ఆ రెండు ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. ఉద్యోగం చేసినా అన్నము స్టే. సో ఆ ఇబ్బంది మేము పడ్డాం అనమాట. చాలా సార్లు పడ్డాను. సో ఆకలి అయినప్పుడు టైంకి అన్నం దొరకకుండా తర్వాత వెళ్ళిన తర్వాత అన్నం దొరికితే మీరు ఇంత పెద్ద బిర్యానీ చికెన్ ఇచ్చినా తినబుద్ధి అవ్వదు. చచ్చిపోతుంది ఆకలి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి, ఎక్స్పైరీ టైం ఉంటుంది.
సో నేను కూడా ఆకలి గురించి చాలా చోట్ల వెతికాను, తిరిగాను. ఉద్యోగం చేసేటప్పుడు టిఫిన్ కట్టుకెళ్ళి వెళ్ళాను. కొన్నిసార్లు టిఫిన్ కట్టుకోకపోయినప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? అవును సార్, ఆకలేస్తుంది. బాస్ అంటాడు ఈ పని అంతా చేయాలరా బాబు నువ్వు, అంటే అన్నం తినకుంటే ఆ పని చేయడానికి రాదు. అవునవును. కొంచెం నీరసం అవడము, అంటే డిస్కరేజ్ అవుతుంటాం. సో ఆ ఇంపార్టెంట్ చాలా ఉంది సార్. అప్పుడే అనుకున్నాను నేను, ఆకలికి మనం అన్నం పెడితే కడుపు నిండా పెట్టాలి. కానీ అన్నదానం హైదరాబాద్ లో చాలా మంది చేస్తున్నారు. చాలా మంది అందరు ఫ్రీగా ఇస్తున్నారు, హాస్పిటల్ దగ్గర ఇస్తున్నారు. చూసాను, నేను కూడా ట్రై చేసినాను. కానీ ఆ విధంగా చేసినప్పుడు చాలాసార్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి సార్ మీరు అన్నదానం చేస్తున్నారు మంచిదే కానీ మాకు డబుల్ పని పెడుతున్నారు అన్నారు. సో కరెక్టే కదా ఇది. సో మనం చేంజ్ చేద్దాం, వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా అని ఆలోచన వచ్చి మా టీం అందరు రీసెర్చ్ చేస్తే ఒక ఐడియా వచ్చింది. ఒక షాప్ ఉండాలి, అంటే మెడికల్ షాప్. తలనొప్పి లేస్తే మెడికల్ షాప్కి వెళ్ళినట్టుగా ఆకలేస్తే ఆ కరుణా కిచెన్ అనే షాప్ ఉందిరా, అక్కడికి వెళ్తే మధ్యాహ్నం అన్నం దొరుకుతుంది అనే పరిస్థితి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే రోడ్డు మీద అన్నం పెట్టడానికి ఎంతో మంది వస్తారు. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు లేట్ రావచ్చు. లైన్లో నుంచున్నాక ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఉండొచ్చు ఫుడ్. కానీ ఇదేంటంటే ఖచ్చితంగా ఇక్కడ షాప్, మెడికల్ షాప్ తలనొస్తే టాబ్లెట్ కొనుక్కోవడానికి వచ్చినట్టుగా మధ్యాహ్నం వచ్చి 1 రూపాయికి అన్నం తినొచ్చు. అంటే హైదరాబాద్ మహానగరం, సికింద్రాబాద్ ఏరియాలో పెట్టారు కదా సార్, జనాలు వస్తూనే ఉంటారు. మీరు అసలు ఎంత మందికి ప్రొవైడ్ చేస్తున్నారు? సార్ జనాలు వస్తారు కానీ ఎక్స్పైరీ డేట్ చెప్పాను కదా మీకు ముందే. అన్నాన్ని మనం 12 నుంచి 2 గంటల వరకు వడ్డిస్తే ఆ టైంలో రూపాయి ఇచ్చి తిన్నోడికే ఆకలి విలువ తెలుసు. అవునవును సార్, నిజంగా. ఆ తర్వాత వచ్చినోడు మెల్లగా అన్ని పనులు చేసుకుని వస్తాడు. వచ్చే వరకు అన్నం ఉంది అనుకోండి, అది విలువ ఉండదు. ఎక్స్పైర్ అయిపోయినాక వాడు ఆకలి చచ్చిపోయినాక వాడు ఏం తింటాడండి? తినలేడు. సో ఆ టైంలోనే పెట్టాలి. ఆ టైంలో ఎంతమంది వచ్చినా వాడు ఏ బట్టలు వేసుకున్నాడు, ఎలా ఉన్నాడు, స్నానం చేసుకున్నాడా లేదా, జుట్టు ఇలా ఉందా, ఏంటి సంగతి అని అనకుండా స్టీల్ ప్లేట్లో మర్యాదగా మనం అన్నదానం చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాం. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సార్. కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్స్ చాలా మంది అయితే వస్తున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది సార్, అంతమంది వచ్చి తినడం? సార్ గొప్ప విషయం ఏం లేదు సార్. మా ఇంట్లో చిన్నప్పుడు మేము చూస్తాము, మా ఫ్రెండ్స్ ఇంట్లో, నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఎవరైనా కానీ ఏదైనా పండగ అయినా, బర్త్డే అయినా, ఏం రాబోయ్ దావత్ ఇస్తున్నావా లేదా అంటే వాడు రారాబాయ్ రా అంటాడు. అంటే ఆ రోజు మాకు తృప్తిగా వాడు ఆహారం పెట్టేది. వాడి పండగ, వాడి సంతోషాన్ని మాతో పంచుకునేది. ఆ ముద్ద అన్నం పెట్టి, ఇష్టమైంది పెట్టి, వడ్డించి తినిపించేది. ఈ రోజులలో అలాంటి లేదు. అంటే అంతరంగా నేను చూడట్లేదు ఇప్పటివరకు అయితే. ఎందుకంటే అందరూ ఇంట్లో కూర్చొని స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని వాళ్ళే తినేస్తున్నారు. అవునా కదా? సో ఆ ఒక అన్నం పంచుకొని తినడంలో ఉన్న మజా వేరుంటుందండి. మేము జాబ్ చేసేటప్పుడు కానీ, స్కూల్లో ఇంటర్వ్యూలు అయినప్పుడు కానీ, అందరం కూర్చొని తినేటప్పుడు టిఫిన్ తీసుకురాలేదంటే అందరు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఇచ్చేది. అలా పంచుకొని తిన్న దాంట్లో ఉన్న తృప్తి ఎక్కడ. ఇప్పుడు ఎవరైనా సరే బర్త్డే సెలబ్రేషన్స్ అవ్వచ్చు, వెడ్డింగ్స్ అవ్వచ్చు, అలాంటి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు పార్టీ కాకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ కానీ, ఫోన్ పే అలాంటి నేను ఇస్తానండి. నా కార్డ్ ఇస్తాను. రామన్న గారు కార్డ్ ఇస్తారా? రామన్న గారు ఇది కార్డ్ అండి, కరుణా కిచెన్. ఒక్క ఆశ, 1 రూపాయికి భోజనం. సార్ ఎంత డబ్బులు జోబులో ఉన్న టైంకి అన్నం దొరికిపోతే వేస్టింగ్. అవును సార్, చాలా మంది అభాగ్యులు చాలా మంది ఉంటారు. ఉరుకుడే ఉరుకుడు కానీ ఆ టైంలో తినలేకపోతే వేస్ట్. అవును. సో ఇది కరుణా కిచెన్ అండి. ఇది హాస్పిటల్ లాగా, అంటే ఒక షాప్ లాగా, కమ్యూనిటీ కిచెన్ అన్నమాట. ఇందులో రాసిందండి, ఒక్క మీల్స్ కి 10 రూపీస్ చొప్పున స్పాన్సర్షిప్ తీసుకుంటాం. అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, చాయ్ అవ్వచ్చు. మినిమం 100-200 అలా ఇవ్వచ్చు. కొంతమంది ఒక్క డొనేషన్ ఇవ్వడానికి సిగ్గుపడకుండా ఇందులో స్కాన్ చేస్తే చాలండి, వాళ్ళ పేరు పైన అన్నం వెళ్ళిపోతుంది. అంతే అండి. సో ఈ విధంగా అన్నదానంలో ఏమవుతుందంటే 1000 రూపాయలకి 100 మంది తింటారండి. అవును సార్. అంటే తృప్తిగా తింటారు. మీరు చూడవచ్చు. అవును, చూసాను సార్. ఎవరు అన్నం అనేది పరబ్రహ్మ. అన్నం పప్పులో ఏముందని అడగరు. పచ్చడి వేసారా, వడియాలు ఉన్నాయా, మేము కూడా టేస్ట్ చేసాం, చాలా రుచిగా ఉంది. అన్నం కూడా ఎవరు అనేది వేస్ట్ చేయట్లేదు సార్, అది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కూడా నెంబర్ చెప్తే మన వాళ్ళకి. నా నంబర్ 950-2836-586. ఈ నంబర్ కాల్ చేస్తే నేను డీటెయిల్స్ ఇస్తానండి. మాది కీ చైన్ కూడా ఉంది. ఎందుకంటే ఈ కీ చైన్ కూడా మేము సేల్ చేస్తున్నాం. అంటే సేల్ అంటే ఏంటంటే ఒక కీ చైన్ కొనుక్కుంటే 20 రూపాయలు పెట్టి చెప్పి వాళ్ళ పేరు పైన 2 భోజనం అన్న పెడతామండి. అట్లా ఇదండి సార్. ఇది కప్పులో ఇంత మర్యాదగా టీ ఇస్తామండి పొద్దున్న లేచినప్పుడు. దీనిపైన కరుణా కిచెన్ 1 రూపీ చాయ్. ఇక్కడ ఏం రాస్తుందంటే 1 రూపాయి చాయ్, చిన్న ధర పెద్ద ఆదరణ అని. అంటే పొద్దున ఆటో వాళ్ళకి వచ్చినప్పుడు ఇలా కప్పులు ఇస్తే ఏం సార్ ఎట్లా ఇస్తున్నారని ఎంతో జాగ్రత్తగా తీసుకుని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటే ఆయనకి ఇస్తున్న మర్యాదతోటే తృప్తి అయిపోతుంది సార్.
ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారని తెలిసింది సార్. మార్నింగ్ అవునండి, బ్రేక్ఫాస్ట్ తో పాటు ఈ చాయ్ ఇస్తాం. 365 డేస్ ఉంటుంది. ఉంటుందండి. డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెడతారు. డైలీ డిఫరెంట్ ఐటమ్ ఓకే, అలా. అది చాలా గొప్ప. ఈ కప్పులు చూసి చాలా మంది అక్కడెక్కడో హోటల్స్ తలుచుకుంటున్నారు, అక్కడెక్కడో తలుచుకుంటున్నాడు అంటే ఒక ఆయన చెప్తున్నాడు, సార్ అక్కడ 10 రూపాయలు చాయ్ తాగుతున్నాం, ఇంత చిన్న పేపర్లు ఇస్తారు సార్, ఇక్కడ రూపాయికి ఒకరు- ఏంటి సార్ ఇంత మర్యాదగా ఇస్తున్నారు అన్నాడు. చాలా గ్రేట్. భగవంతుడు దయ అండి, మా డోనర్స్ యొక్క దయ, మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్న వాళ్ళ దయ అనుకోవచ్చు. అంతే. ఎందుకంటే మనం ఆతిథ్యం ఇచ్చినా, అన్నం ఇచ్చినా, అన్నదానం చేసినా కొంచెం రెస్పెక్ట్. అంతే సార్, చాలా గొప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నట్టు కరుణా కిచెన్ ఎగ్జాక్ట్ లొకేషన్, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదా మీరు గూగుల్లో కరుణా కిచెన్ అని సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్తారు. ఇది సికింద్రాబాద్లో లొకేట్ అయ్యింది. థ్యాంక్ యూ. మీకు తెలుసా, చెప్పులు లేని నడకతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో? శరీరంలోని కండరాలు, ఎముకలు గట్టిపడతాయి, త్వరగా నిద్ర పడుతుంది, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, చిన్న చిన్న రాళ్ళు పాదాలు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది.